వికలాంగుల ఐక్యత అమలు చేయాలి. వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 సమర్థవంతంగా అమలు చేయాలి. వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 సమర్థవంతంగా ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మరి మోత మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు గౌరవ మోత మండల నూతన ఎస్ఐకి వచ్చినటువంటి ఎస్ఐ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఏదైతే వికలాంగులకు సంబంధించి వికలాంగుల సమాజాన్ని అవహేళన చేసిన అవమానపరిచిన వికలాంగుల సమాజానికి కూడా రక్షణ కోసం మరి కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకొచ్చినటువంటి వికలాంగుల అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని ఈ మోత మండల పోలీస్ స్టేషన్ పరిధిలో మరి సమర్థవంతంగా అమలు చేసేందుకు సహకరించాలని చెప్పేసి వికలాంగులకు సంబంధించిన ఏ కేసులు వచ్చినా మరి అండదండలు అందించాలని చెప్పేసి గౌరవ ఎస్ఐ గారిని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సార్ కూడా 100% ఈ చట్టం అమలుకు నా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చినందుకు వారికి కూడా మా రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు మోత మండల ఎస్ఐ గారిని కలిసేటటువంటి సందర్భంలో పెద్దలు మా జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జలంధర్ గారు, అదేవిధంగా మా రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి గారు, మా రాష్ట్ర నాయకులు షేక్ రఫీ గారు, అదేవిధంగా మా నాయకురాలు వీరమ్మ గారు, అదేవిధంగా మా మండల మహిళా అధ్యక్షురాలైనటువంటి మరి నాగమ్మ గారు అందరం కూడా మర్యాదపూర్వకంగా సార్ని కలవడం జరిగింది. మా వికలాంగులకు ఉన్నటువంటి సమస్యలు, మా వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలను కూడా సార్కు వివరించడం, వికలాంగులకు సంబంధించి ఏ కేసు వచ్చినా కానీ ఖచ్చితంగా దాన్ని కొంచెం కేర్ తీసుకొని మా సమాజానికి అండదండలు అందించాలని చెప్పేసి గౌరవ ఎస్ఐ గారికి విజ్ఞప్తి చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ ఎస్ఐ గారు కూడా సానుకూలంగా స్పందించిండు. ఎస్ఐ గారితో పాటు మోత మండలమే కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 2016లో చట్టం వస్తే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చట్టాన్ని అమలు చేయడంలో కొంత వైఫల్యం చెందింది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వమైన చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి వికలాంగులకు రక్షణ కవచంగా ఉన్నటువంటి వికలాంగుల హక్కుల చట్టం 2016ను మరి రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేసి వికలాంగుల సమాజానికి రాష్ట్ర ప్రభుత్వం అండదండలు అందించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత అమలు చేయాలి. వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 సమర్థవంతంగా అమలు చేయాలి. వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 సమర్థవంతంగా వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత.